విషయమే. ఒక రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి, అంటే భర్త మాటకు విలువనిచ్చి అనుకూలవతైనటువంటి ఏ స్త్రీ ఉన్నదో అలాంటి స్వభావం కలిగినటువంటి ఇల్లాలని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్త సరైనటువంటి రీతిలో లేకపోతే ఈమె జాగ్రత్తగా పతిని గౌరవిస్తూ ఉంటే, లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటే, ఆ చెడు ప్రవర్తన కలిగినటువంటి భర్త కూడా సన్మార్గంగా అమ్మయే మలుస్తుంది. ఎన్నో కాపురాలున్నాయి. ఒకప్పుడు భర్త దుర్మార్గుడై వేధిస్తూ ఉంటే ఏమీ మాట్లాడక తన భర్త మారాలి అని లక్ష్మీదేవిని ప్రార్థించి తన భర్తను సన్మార్గంగా చేసుకున్నటువంటి వాడు ఉన్నారు. సన్మార్గుడైనటువంటి భర్త ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పవిత్రత లేక, పరిశుభ్రత లేక, ఓర్పు లేక, నేర్పు లేక కాపురాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం వినేటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చెయ్యాలో చెబుతున్నాను మీ అందరికీ. కుటుంబానికి యజమాని గృహస్థు. గృహిణి ఎంత ఉత్తమురాలైనా గృహస్థు గనక లేకపోతే ఆ ఇల్లు శ్రేయస్కరంగా ఉండదు. మగవాడు, ఇంటిని నడిపేటువంటి యజమాని చాలా యోగ్యుడై ఉండాలి. ఇందాక ఏం చెప్పాం? గృహిణి ఇల్లాలు యోగ్యురాలు, గృహస్థుడు కూడా యోగ్యుడై ఉండాలి. ఎందుకని? అతడే ఇంటిని నడిపేది. ఇంటికి ప్రాధాన్యం. ఒక రైలుకి ఇంజన్ లాంటి వాడు అనమాట. పెట్టెలు బ్రహ్మాండంగా ఉన్నా ఇంజన్ లేకపోతే బండి నడవదు. సంపాదించేటువంటి వాడు అతడే. యోగ్యుడిగా ఉండాలి అతడు. చక్కగా గృహస్థు సక్రమంగా లేకపోతే ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నా అది శ్రేయస్కరంగా ఉండదు. గృహస్థుడు సత్యసంధుడై ఉండాలి. గృహస్థుడు ధార్మిక జీవనము కలిగినటువంటి వాడై, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వాడై, విద్యావంతుడై, వినయశీలి అయి ఉండాలి. మంచి జ్ఞానము కలిగి ఉండాలి. నేను చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ₹1 ఇంటికి తెచ్చుకోవాలి, నా ఇల్లాలు జాగ్రత్తగా ఉంచమని చెప్పి నేను చెప్పుకోవాలి, నా పిల్లలని ఇల్లాలని సక్రమమైనటువంటి రీతిలో చూసుకోవాలి, చేతనైనంత పరోపకారం చేయడమే తప్ప ఇతరులకు అపకారం తలపెట్టకూడదు గృహస్థు. అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మీకు ధనలక్ష్మిని గురించి విశేషాలన్నీ చెబుతూ ఉన్నాను. చక్కగా ఎలా ఉండాలి ఇల్లు, ఎలా ప్రవర్తించాలి. సమాజంలో దీనులు, హీనులు, బాధపడేటువంటి వారు ఉంటారు. వారి పట్ల కరుణ కలిగి ఉండాలి. ఎవరైనా దీనులను చూచినప్పుడు, ప్రహ్లాదుడు చూడండి, తన ఆప్త బంధువుల్లాగా చూసుకుంటాడట. దీనులను చూచినప్పుడు ప్రేమగా ప్రకలిస్తాడట, ఆప్యాయతగా చూసుకుంటాడు. అలాగే కరుణ కలిగి ఉండాలి. పెద్దల పట్ల